మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. నేను ఎప్పుడు మీకు వారికోసీల్ అంటే ఏంటో చెప్తూ ఉంటాను. దానివల్ల మనకు ఇంప్యూర్ బ్లడ్ ఉండి అందులో నుంచి వచ్చే ప్రోడక్ట్స్ ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటాయి అని. ఇప్పుడు మనకు టెస్టిస్ నుంచి ఏమొస్తాయి? ఒకటి స్పర్మ్, టెస్టోస్టిరాన్. ఈ వారికోసీల్ ఉంటే ఏమవుతుంది? టెస్టిస్ నుంచి వచ్చే ఈ రెండు ప్రోడక్ట్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఏమవుతుంది డ్యామేజ్ అయితే? మీరు అడిగారుగా, సార్ నాకు ఇన్ఫర్టిలిటీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఎందుకు సార్? మనకు ఎప్పుడైతే ప్యూరిటీ ఉన్న బ్లడ్ వెజల్స్ ఉంటాయో మనకు స్పర్మ్ కూడా కౌంట్ చక్కగా ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ వస్తుంది. ఎప్పుడైతే మీరు వారికోసీల్ను ఏమీ చేయకుండా వదిలేస్తే స్లోగా టెస్టిస్ డ్యామేజ్ అయిపోయి టెస్టిస్ నుంచి వచ్చే స్పర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. ఆల్రెడీ అంతో ఇంతో ఉన్న స్పర్మ్ కౌంట్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏం తెలుసా అండి వారికోసీల్ వల్ల ప్రాబ్లం? ఎక్స్టర్నల్గా చూడండి, కొందరికి వారికోసీల్లో కౌంట్స్ బాగుంటాయి. గ్రేడ్ 3 ఉన్న వాళ్ళకి కూడా కొందరికి 10 to 15% వాళ్ళకి గ్రేడ్ 3 ఉంటుంది, రెండు సైడ్లా ఉంటుంది, కౌంట్ బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. సరే ఏంటి సార్ ప్రెగ్నెన్సీ రావట్లే పాపం ఆందోళన పడుతూ ఉంటారు. నిజమే, ఈ వారికోసీల్ రిలీజ్ చేసిన టాక్సిన్స్ వల్ల మన స్పర్మ్ లో ఉన్న డిఎన్ఏ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అంటే డిఎన్ఏ అనేది కంటిన్యూస్ స్ట్రక్చర్, సో బ్రేక్స్ అయిపోయి డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది పెరిగిపోయి ఇంటర్నల్ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ తగ్గిపోయి కూడా మనకు జనరల్గా ప్రెగ్నెన్సీ రాదు. ఒకవేళ మీకున్న వారికోసీల్ వల్ల మీ డిఎఫ్ఐ కనుక ఎక్కువగా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చినా ఖచ్చితంగా 3rd మంత్లో ఎర్లీ అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ వారికోసీల్ అనేది మీకు అసలు స్పర్మ్ కౌంట్ తగ్గనీకి కారణాలు ఎక్కడైనా తెలియకపోవచ్చు, జెనెటికల్ అంటారు, కొందరు హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఏదో అంటూ ఉంటారు. ఈ వారికోసీల్ మాత్రం కరెక్ట్ చేసుకోగలిగితే, మళ్ళీ చెప్తున్నా, మీరే కదా సార్ చెప్పింది అనేసి సార్ లోకల్గా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పారని వెళ్ళిపోయి చేయించుకున్నాము, ఏదైతే ఉంది సర్జరీ కదా, మళ్ళీ పప్పులో కాలేజ్ చేసినట్టే. మీరు మైక్రో సర్జికల్ వారికోసీల్ రీపేర్ చేయించుకోగలిగితే అప్పుడు మీకు ఖచ్చితంగా తగ్గిన స్పర్మ్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ తక్కువగా ఉంటే అది ఇంప్రూవ్ అవుతుంది. ముందుతో పోలిస్తే మీ డిఎఫ్ఐ ఏదైతే డ్యామేజ్ అయిందో అంతో ఇంతో, నేను ఎక్సలెంట్ అయిపోయి నార్మల్ అవుతుందని చెప్పను కానీ మునపటితో పోలిస్తే అది ఇంప్రూవ్ అవుతుంది. ఆ విధంగా మీరు నిజంగా ఇన్ఫర్టిలిటీ కాజ్ వారికోసీల్ అని తెలిస్తే దీన్ని కనుక మైక్రో సర్జరీ ద్వారా రిపేర్ చేయించుకోగలిగితే ఖచ్చితంగా న్యాచురల్ ప్రెగ్నెన్సీనే ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా మీ లైఫ్లో మీ మిస్సెస్కి న్యాచురల్ ప్రెగ్నెన్సీ తెప్పించేసేసి చక్కటి మీ సంతానాన్ని అనేది మీరు పొందొచ్చు.